స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను ప్రియులారా. లెక్కలేనన్ని మారులు దేవుని మనం మర్చిపోతూ ఉంటాం, నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దేవుని సన్నిధికి రాకుండా, ప్రార్థించకుండా, స్తుతించకుండా దేవుని యొక్క కృపలను మర్చిపోయి నిర్లక్ష్యంగా ఉంటాం ప్రియులారా. అయినా కూడా మన ప్రియరక్షకుడు, మన ప్రాణనాథుడు, మనల్ని ప్రేమించే దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, తల్లి అయిన మరచనేమో కానీ నేను నిన్ను మరవనని చెప్పినటువంటి దేవుడు మనతో ఉన్నాడు ప్రియులారా. అందుకే మనల్ని సజీవులుగా ఉంచి మరొక శుభదినాన్ని సర్వాధికారి మనకు అనుగ్రహించాడు. అందుకే మనం అందరం కూడా దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడి శ్రేష్టమైన మాటలు మనందరి జీవితాల్లో నెరవేర్చునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఎంతో జాలితో, ఎంతో దయతో, ఎంతో కనికరముతో, ఎంతో ప్రేమతో ఈ శ్రేష్టమైన మాట మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా మనకు వస్తున్నటువంటి క్లిష్ట కష్ట పరిస్థితులను బట్టి, రోగాలను బట్టి, కరువును బట్టి, నిందలను బట్టి, శత్రువుల భయాందోళనను బట్టి, మనము నమ్మిన వారే మనల్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితులను బట్టి, నా అనుకున్న వారే నాకు వేరైపోతున్నారు, దూరం అయిపోతూ ఉన్నారు, నన్నే అపార్థం చేసుకుంటూ ఉన్నారు, అసలు ఏంటి నా పరిస్థితి అన్నట్టుగా మనం ఫీల్ అవుతున్నటువంటి తరుణంలో దేవుడు అంటూ ఉన్నాడు, ఇలాంటివి ఏమి జరిగినా, పర్వతాలు కూడా తొలగిపోయే పరిస్థితులు వచ్చినా, మెట్టలన్నీ తత్తరిల్లినా కూడా, నీవారే నీకు దూరమైపోయినా కూడా, నమ్మిన వారే మోసం చేసినా కూడా దేవుడు ఈ చక్కని మాట మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఇలాంటివి ఏమి జరిగినా కూడా ఏం చేస్తానంటున్నాడు, నా కృప మాత్రం నేను విడిచిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా నీకు సమాధానం కలుగచేయటానికి, నీకు శాంతి కలుగచేయటానికి, నీకు స్వస్థత కలుగచేయటానికి, నీకు ఆశీర్వాదాలు కుమ్మరించడానికి, అన్ని పరిస్థితులన్నీ చక్కదిద్దడానికి, నీ ఆరోగ్యాన్ని కుదుటపరచడానికి, నీకు కలుగుతున్నటువంటి సాతానుడు కలుగు చేసే ప్రతి విధమైన అభ్యంతరాలన్నీ కూడా కుదుటపరిచి నీకు నెమ్మది ప్రసాదించుటకై సమాధానం విషయమైన నా నిబంధన ఎప్పటికీ తొలగిపోదు. కరువు రావచ్చు, కష్టం రావచ్చు, వరదలు రావచ్చు, అభ్యంతరాలు రావచ్చు, ఆటంకాలు రావచ్చు, అవమానాలు కలగవచ్చు. ఇలాంటి పరిస్థితులు ఎన్నొచ్చినా కూడా సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు నీకు ఇచ్చినటువంటి కృప, నీకు ఇచ్చినటువంటి సమాధాన విషయమైన నిబంధన తొలగిపోదంటున్నాడు, తీసివేయనంటున్నాడు, నీకు దూరం చేయనంటున్నాడు. నేను నీతో ఉన్నాను గనక నా కృప నీకు ఎప్పుడు దూరం కాదని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినా ఫీల్ కావద్దు, నువ్వు ప్రేమించిన వారు నీకు మోసం చేసినా ఫీల్ కావద్దు, ఆరోగ్యం కుదుటపడకపోయినా ఫీల్ కావద్దు. ఇక నీకు మరణమే గతి, ఇక మరణం తప్ప వేరే మార్గం లేదు, నీ అవయవాలన్నీ పాడైపోయాయి కాబట్టి ఇక నువ్వు జీవించడం అసాధ్యమని డాక్టర్లు చెప్పినా ఫీల్ కావద్దు, జాబ్ రాకపోయినా ఫీల్ కావద్దు, ప్రమోషన్ రాకున్నా ఫీల్ కావద్దు. ఎందుకంటే దేవుని యొక్క కృప నీతో ఉన్నది, దేవుని యొక్క కృప నిన్ను వెంటాడుతున్నదన్న సత్యాన్ని మర్చిపోవద్దని, ఈ పరిస్థితులకు భయపడవద్దని, నా కృప నీకు దూరం అయిపోయిందని గందరగోళం కావద్దని దేవుడు ఈ శుభదినాన్ని నీతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క కృప నీకు తోడైండునుగాక, సమాధాన విషయమైన ఆయన నిబంధన నీకు తోడైండునుగాక.
నీకున్న సమస్త భయాందోళనలన్నీ తొలగిపోవునుగాక, అభ్యంతరాలు తొలగిపోవునుగాక, నీకున్నటువంటి కలవరము టెన్షన్ తొలగిపోవునుగాక, దేవుని యొక్క కృప నీకు మెండుగా నిండుగా కలుగునుగాక. సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు ఇలాగున నిన్ను దీవించి ఆశీర్వదించి పరిశుద్ధపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు నాములు ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి స్తోత్రాలు. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడువదని సెలవిచ్చిన మీ వాక్కును బట్టి కీర్తిస్తున్నాను. నిజముగా మీ కరుణా కటాక్షం మాకు ఉంచినందుకై స్తోత్రాలు తండ్రి. పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడువదంటిది. అలాగూ ఈ మాటలు మా అందరి జీవితాల్లో నెరవేర్చండి. మా ప్రియబిడ్డలకున్న టెన్షన్లన్నీ కొట్టివేయండి, వ్యాధి బాధలు తొలగించండి, మీ ఆశీర్వాదములతో నింపండి, మీ శాంతితో నింపండి, మీ శక్తితో నింపండి, బలముతో నింపండి. ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు సమృద్ధిగా ప్రతి బిడ్డకు నాయన మీ కృపలో నుండి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డేలు, మ్యారేజీలు జరుపుకున్న బిడ్డలకును దీవెన కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, సంతోషముతో మీ బిడ్డలు నింపబడుదురుగాక. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని దీవించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.